ఈరోజు స్పెషల్ వచ్చేసి సాంబార్ చేశాను. మా ఇంట్లో అయితే సాంబార్ అయితే మంచిగా తింటారు, ఒక బుక్క ఎక్కువనే తింటారు అనుకోవాలి. మస్తు ఇష్టం అందరికీ. ఇక పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలాగ సాంబార్ చేశాను. ఈజీగా తొందరగా అయిపోవాలి. సాంబార్ చాలా టైం ప్రాసెస్ అనుకుంటారు కానీ ఈజీగా చేసుకోవచ్చు. పప్పు ఉడికిందంటే 10-20 నిమిషాలలో సాంబార్ రెడీ అయి ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. కాకపోతే ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం పప్పు ఉడికాక వెజిటేబుల్స్ అన్నీ వేసి ఒక్కసారి మళ్ళీ విజిల్ వచ్చాక ఇలాగ సాంబార్ వేస్తానన్నమాట. కాకపోతే ఇప్పుడు మాత్రం తాలింపులోనే అన్ని కూరగాయలు వేస్తానన్నమాట. ఇక సాంబార్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేయండి. ఇక కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిటపటలాడాక ఇక కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లిని కొంచెం ఇలాగా మెదుపుకొని వేసుకోండి. ఇక ఫ్రై అయ్యాక పసుపు వేసి ములక్కాయ ముక్కలు, అంటే ములక్కాయ సాంబార్ చేశానన్నమాట. ఖచ్చితంగా నాకు టమోటోస్ కూడా ఉండాల్సిందే. ములక్కాయలు ఇలాగా వేగించాలి, పచ్చి వాసన ఉండకూడదు అస్సలు. ములక్కాయలో ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకొని ఇక అందులో వాటర్ పోసుకుందాము. లేదంటే నేను ఈజీ ప్రాసెస్ కావాలి అని అనుకుంటే మాత్రం పప్పు ఉడకాక ములక్కాయలు కూడా వేసి ఒక్కసారిగా ఉడికిస్తే చాలు. ఇక నేను మాత్రం కొంచెం వాటర్ వేసి ఇదిగోండి ఇలాగ మెత్తగా ఉడికిచ్చాను అనమాట. ఇప్పుడు టమోటోస్ వేసుకోవాలి. ఫస్టే టమోటోస్ వేస్తే టమోటోలో ఉన్న పులుపుకు ములక్కాయ ముక్కలు ఉడకవు కదా. ఇదిగోండి చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తే మెత్తగా అయితే మంచిగా ములక్కాయ కూడా ఉడికినట్టే. ఇక ఈ టైంలో టమోటోస్ వేసుకుందాం. టమోటోస్ మీడియం సైజు 2 మాత్రమే వేసుకున్నాను. ఇక మీకు నచ్చినట్టయితే సోరకాయ బెండకాయ అన్నీ వేసుకోవచ్చు. నా పిల్లలు మాత్రం అన్ని పక్కకు పెడతారు. ఇక ములక్కాయతో సాంబార్ అన్నాను కదా, ములక్కాయ వేసాను. ఇక పప్పును మెత్తగా ఇలాగా ఉడికించుకోవాలి. పసుపు కొంచెం నూనె వేసి ఉడికించుకోవాలి. ఉప్పు మాత్రం వేయకూడదు, ఉప్పు వేస్తే ఉడకదు అని చెప్తారు. అందుకని నేను ఉప్పు ఏం వేయలేదు, ఓన్లీ పసుపు కొంచెం నూనె వేసి ఇలాగ మెత్తగా రుబ్బుకున్నాక అందులో కారము, ఇంకా తగినంత ఉప్పు, సాంబార్ మసాలా ఉన్నా వేసుకోండి, లేదంటే ధనియాల పొడి ఇలాగ వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి. సాంబార్లో కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పులుపుకు తీపికి చాలా మంచిగా బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట. ఇలానే ధనియాల పొడి కూడా వేసుకొని ఇక చిన్నపాటి బెల్లం ముక్క ఇదిగోండి నేను చూపిస్తున్నాను. బెల్లం కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది సాంబార్లో. ఎప్పుడైనా సరే కొంచెం బెల్లం వేస్తేనే ఆ పులుపుకు తీయగా కారంగా కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. మా పిల్లలకైతే ఇలానే ఇష్టం. ఎప్పుడు చేసినా ఇదే స్టైల్లో చేస్తాను. మా ఇంట్లో అందరూ నేను చేసే సాంబార్ అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఫ్యామిలీలో. ఇక పండుగలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా సాంబార్ ఉండాల్సిందే. నాన్ వెజ్ పక్కన పెట్టి మరి సాంబార్ తినేవాళ్ళు ఉన్నారు. అంత ఫ్యాన్ బేస్ ఉందన్నమాట నా చేతి సాంబారు. ఇక అలానే కరివేపాకు కూడా వేయాలి. తాలింపులో వేసింది కాకుండా సాంబార్ మసలేటప్పుడు ఈ కరివేపాకు ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. అలానే కొత్తిమీర కూడా వేయాలి. కొత్తిమీర వేస్తే కొంచెం మంచిగా ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట. ఇక చింతపండు రసం కూడా వేసుకుందాము. ఇదిగోండి తగినంత చింతపండు రసం వేసుకొని ఒక్క 10-20 నిమిషాలు మసలిస్తే అంతేనండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ సాంబార్ని. ఇక నేను ఎప్పుడు చేసినా కూడా కొంచెం ఎక్కువనే చేస్తానన్నమాట. 2 days అయినా ఖరాబ్ కాదు ఈ సాంబార్, ఎందుకంటే చాలాసేపు మసలిస్తాం కదా. ఇక టేస్ట్ మాత్రం అంతే లెవెల్లో ఉంటుంది. అందుకని నేను ఎప్పుడు చేసినా ఈ గిన్నె నిండు చేస్తానన్నమాట. చాలా ఇష్టంగా తింటారు. అలానే సాంబార్లో ఇడ్లీ వేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకోసమని ఇక ఈరోజు సాయంత్రం పిల్లలు పెట్టే సాంబార్ కూడా చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో వేస్తారు. మా అమ్మ అయితే చింతపండులో టమాటోలు ఉడికించి సాంబార్లో వేస్తుంది అన్నమాట. అంటే పీల్ ఆఫ్ చేసేసుకొని ఆ రసం మాత్రమే సాంబార్లో వేసి చేస్తుంది. ఆ టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెప్పుడైనా టైం ఉన్నప్పుడు నేను చేసి చూపిస్తాను. అలా కూడా చేసుకున్నా బాగుంటుంది. ఏం లేదు, చాలా ఈజీ అండి. తాలింపు వేసుకొని పప్పు ఉడికించిన దానిలో చింతపండు రసము ఇంకా టమోటా రసం వేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మసలిచ్చాక తాలింపు వేసుకుంటే అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. అందులో వెజిటేబుల్స్ ఏం వేసుకోరు, ఉత్తి పప్పు చారు లాగా చేస్తుంది అన్నమాట. ఇక ఈ సాంబార్ అయితే నాకైతే చాలా ఇష్టం. ఇలానే చేసుకుంటాము. మా అత్త నేర్పింది అన్నట్టు ఈ సాంబార్ ఎలా చేసుకోవాలో. ఇక మా అత్తమ్మ స్టైల్లోనే చేస్తాను. మా వారికి అయితే మా అత్తమ్మ వంటలు అయితే చాలా ఇష్టం. ఇక ఆయనకు నచ్చినట్టు చేయాలి కదా అని అత్తమ్మ దగ్గరే మ్యాక్సిమం అన్ని వంటలు నేర్చుకున్నాను. ఇక ఇలాగా మసలిని ఇంకా లాస్ట్కు చూస్తే ఇదిగోండి నూనె తేలి సాంబార్ ఎంత గుమగుమలాడుతూ బాగుందో. వేడి అన్నంలో మంచిగా ఉంటుంది అన్నమాట. ఆమ్లెట్ ఇంకా కొత్తగా మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీకు నా ఛానల్ నచ్చినట్టయితే, నా వీడియోస్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మీకు ఏమేమి
వెరైటీస్ కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. నేను పక్కా చేసి చూపిస్తాను. నా స్టైల్లో ఎలా చేసుకుంటానో సింపుల్గా చేసే వంటలే చూపిస్తున్నాను. పెద్ద ప్రాసెస్ తోటి చాలా వెరైటీస్ తోటి చేయను. సింపుల్గా ఎలా చేసుకోవాలో మాత్రం మంచిగా వివరిస్తాను. ఏమేమి కావాలో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్